కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదని పేదలకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తి స్థాయిలో అందుతాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వీరయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని తగ్గాయి. కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని తగ్గాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఉదయం వీరయ్య హాజరై మాట్లాడారు. నూకల రంగారావు మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం అధికారులు ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీని దాదాపుగా 135 సంవత్సరాలు పూర్తి చేసుకొని 139 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా పాల్వంచ పట్టణ అధ్యక్షుడు సోదరుడు రంగారావు గారు మరి పెట్టినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుడు తమ్ముడు టీపీసీసీ సభ్యుడు నాగా సీతారాములు గారికి, అదేవిధంగా తమ్ముడు శ్రీనన్న ఇంటి పేరే కొత్తవాళ్ళ శ్రీనన్న గారికి, వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఈ జిల్లాలో ఉన్న ఏదైతే 6 గ్యారంటీలు పెడుతున్నారో 6 గ్యారంటీలను అమలు చేసేటందుకు ప్రతి కార్యకర్త వారి గ్రామాలలో వారి నియోజకవర్గాలలో ఎవరిని మిస్ కాకుండా ఇచ్చే విధంగా ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా ఎంతో వైభవపేతంగా నడిపినటువంటి పట్టణాధ్యక్షుడు తమ్ముడు రంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుని 139వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు మరి పట్టణ కాంగ్రెస్ తరఫున పాల్వంచలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయం వీరయ్య గారికి మరియు మిగిలిన అతిథులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకున్నామో, ఈ 138 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు గెలుపుకోవటంలో అన్నీ ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కువ కాలం మనుగడలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారత జాతీయ కాంగ్రెస్. దాని సభ్యులైనందుకు మేమందరం కూడా గర్వపడుతూ ఈ పార్టీకి పునరంకితం అవుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి రాహుల్ గాంధీని ప్రధాని చేసే ఉద్దేశంతో ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టపడాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ